ఇస్తుల ప్రార్థన మర్మం గురించి ఒకసారి తెలుసుకుందాం. లూకా సువార్త 21:36 మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రదేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన, అత్యంత గొప్ప దేవుడైనటువంటి యేసు ప్రభువారి ముందు మనం నిలబడాలి అంటే, ఆయన ఎదుట మనము కనబడాలి అని అంటే, మనము శక్తిమంతులుగా కనబడాలి అని అంటే, శక్తి కలిగి జీవించాలంటే మన పాపములన్నీ కడగబడాలి. మనం పాపాలన్నిటికీ పాపక్షమాపణ పొందాలి. ఆయన రక్తం చేత మనం కడగబడినప్పుడు ఆయన ఎదుట, ఆ మనుష్య కుమారుని ఎదుట, ఆ పరిశుద్ధుని ఎదుట, ఆ నీతిమంతుని ఎదుట, ఆ గొప్ప దేవుని ఎదుట, ఆ శక్తిమంతుని ఎదుట మనము కూడా నిలబడటానికి తగిన శక్తిని సంపాదించగలము. కాబట్టి మనం ప్రార్థనలో బాగా మన పాపము నుండి దోష విముక్తి పొందలాగా ప్రార్థన చేసుకునేదాం గాక. ఆమేన్.